ఉప్పు పడుతుందండి. కారం 1/2 కేజీ కాయలకు 1 గిన్నెడు. ఇంకా తినేవాళ్ళు కొంచెం కారం తినాలి ఇంకా ఉంటే పిండి కావాలంటే కలుపుకోవచ్చు. నెక్స్ట్ ఆవాలు, మెంతులు, జీలకర్ర వేయించి చేసిన పొడి అండి ఇది. ఇప్పుడు మనం వేడి నీళ్ళల్లో చింతపండు నానబెట్టుకుని తీసుకున్నాం కదండి, ఆ చింతపండు ఇది కూడా వేస్తున్నాను. మెత్తటిది జల్లెడలో పెట్టి తీస్తే చక్కగా తొడాలు అవి రాకుండా చాలా నీట్గా వస్తుందండి. ఇందులో ఇప్పుడు వెల్లుల్లిపాయలు పచ్చివి మిక్సీ పట్టుకుని కలుపుకోవచ్చు, కానీ నేను ఇంగువ నూనె మాత్రమే పోస్తున్నానండి. మీ ఆప్షన్ అది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ముక్కలకి తగ్గ పిండి. ఇప్పుడు ఇంగువ నూనె ఆవుర్చుకోవడమే లేట్ అండి, కలపడం చాలా ఈజీ. ఇంగువ నూనె కాచిపోసిందండి. ఇంగువ బాగా వేడి, జీడి ఇంగువ మాది, అది ఇంగువ వేసాను. చాలా సింపుల్ అండి, చేసి విధానం చెప్పాను కదా. ఉసిరికాయలు వేయించుకుని ఒక పక్కన పెట్టుకుని ఇవన్నీ రెడీ చేసుకుని ఇలా కలిపేసుకోవడమే. చాలా బాగుంటుందండి. ఇంకా మనకి పిండి ఇంకా చాలా ఎక్కువ కావాలి అన్నంలో కలుపుకోవాలంటే ఇంకో అరకప్పు కారం, కొంచెం ఉప్పు అలా వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ దీనికి ఇది సరిపోతుంది, ఊరి బాగుంటుంది. ఒక 3 డేస్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చిన్నవి చూపిస్తూ ఉంటాను, చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి. ఓకేనా, బాయ్. ఇది ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అన్నంలోకి చాలా బాగుంటుంది, నెయ్యి వేసుకుని తింటాను. చాలా సింపుల్ అండి, ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. చింతపండు ఉడికించి వేస్తే కనుక మీకు నిలవ ఉంటుందండి. నిమ్మకాయ కంటే చింతపండు వేసుకుంటే నిలవ ఉంటుంది అన్నమాట. మనకి ఉప్పు సరిపడా వేసుకుంటే ఏదైనా ఉప్పు పాడవకుండా ఉంటుందన్నమాట. అదే రేపటికి ఆయిల్ బాగా తేరి చాలా బాగా కనిపిస్తుందండి. ఓకేనండి, బాయ్.